కూటమిలో ఉండి జనసేన పార్టీని బలపరుస్తున్నారు. బలపరచలా. ఇప్పుడు నేను చెప్పింది ఇందాక మీకు అదే. దీనికి మళ్ళీ సపరేట్గా నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఒక్క జన సైనికుడు ఎమ్మెల్యే ఎంపీ కానీ ఇంకోటి కానీ లేదు, సాధారణ కార్యకర్త కూడా ఇంతవరకు తిన్నది లేదు, తినే అవకాశం కూడా లేదు. అందరు మూతులకి ఏది ఎద్దులకు గనక మూతికి ఇదేస్తారే గిట్లో చిక్కాలు, అలా చిక్కాలు వేసేసి కూర్చోబెట్టాడు. ఎక్కడ పార్టీ బాగుపడుద్దయ్యా? ఎంతకాలం నీ క్రేజ్ అయ్యా? నీ క్రేజ్ ఉంటే సరిపోయిందా? ఆర్థికంగా అవసరం లేదా? ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీకి 3 ఫ్యామిలీలు దగ్గరయ్యాం, ముగ్గురితో మర్యాదగా ఉంటున్నాం. వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన పని మా మీద లేదంటయ్యా. ఏంటండి మీరు చెప్పేది? ఆయన ఏం బలపరుచుకోవాలి? ఆయన చేసే పనుల వల్ల రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి నిజాయితీపరుడు వచ్చాడని అందరూ మెచ్చుకుంటున్నారయ్యా. వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా, అధికారులు కూడా ఈ నెల్లేపోయాడంటండి లోకేష్. కడప ఒక ఎంపీడీఓ ఆఫీసర్ను కొడితే ఒక ఎస్సీని వెళ్ళిపోయాడంటండి. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాలి? అడవులో నక్సలైట్లు బాంబులేసి పేలుస్తారేమో ఎట్టన్నా పోతాడని రోడ్డులు లేని అక్కడికి పంపుతారా? చెప్పండి. స్మగ్లింగ్లో అరికట్టమని సముద్రంలోకి పంపుతారా? మిగతా మైనార్టీలు, ఎస్సీలు, క్రిస్టియన్లు సపోర్ట్ చేయకుండా పోతారు అని చెప్పి తిరుపతి లడ్డు విషయంలో పంపుతారా? ఇన్ని రాజకీయాలు చేస్తున్నారయ్యా. మీరు ఏం చేసినా 5 అంచెల వ్యూహం తీసుకున్న పవన్ కళ్యాణ్, ఆయనకి అండగా వారాహి తల్లి ఉంది, కనకదుర్గం ఉంది. అంతకన్నా గొప్పగా ఆయన జాతి ఆయనకి సపోర్ట్ ఉంది.